అంగీకరించినటువంటి నీవు ఎలా జీవిస్తున్నావు అనేది ఈరోజు మన యొక్క అంశము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనములో మనం ఒకసారి చదువుకుందాము. చదవండి ఎవరైనా. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములోను వీధుల మూలములోను నిలిచి ప్రార్థన చేయుట సెలవిస్తుంది. యేసుక్రీస్తును అంగీకరించిన నీవు ఎలా జీవిస్తున్నావు అంటా ఉంటున్నాడు. కానీ వేషధారులు దేవుని రాకడలో ఎత్తబడాలంటే మనలో ఉన్నటువంటి వేషధారణ తీసివేసుకోవాలి. నిత్యము మనము వేషధారణ మనలో ఉందా లేదా అనేది నిత్యము పరీక్షించుకుంటూ ఉండాలి. నీలో నీకున్నటువంటి వేషధారణ ఏదైతే ఉందో అది మనను ఎదుటి వాళ్ళు మనల్ని గుర్తుపట్టాల్సిన అవసరం లేదు. నీలో వేషధారణ ఉంటే నీ భక్తి అంతా కూడా వేషధారణగా మారుతూ ఉంటుంది. యేసుక్రీస్తును రాకడలో సమయము దగ్గరగా ఉన్నది కాబట్టి వేషధారణ నుండి నీవు బయటకు వస్తే చాలా మంచి ఉత్తమము. వేషధారణ అనగా ఏంటి అని అంటే ఉదయకాలం నుండి రాత్రి కాలం వరకు ఇష్టానుసారంగా తిరిగి రాత్రి కాల సమయంలో ప్రార్థనలో ప్రభువా నా పాపములను క్షమించమని అడుగుతూ ఉంటారు. చూడు, వారు వేషధారులు అండి. ప్రియమైన దేవుని సంగమా, మనుషులకు ఘనత కోసం వారు ఎన్ని అబద్ధాలైన మాట్లాడగలుగుతారు. కానీ ఈరోజు మనము దేవుని వాక్యం సెలవిస్తుంది, అబద్ధమాడుట కూడా ఒక పాపమే అంటుంది బైబిల్ సెలవిస్తుంది. దేవుడు అంటే కొంచెము కూడా భయము కూడా ఈ వేషధారులకు అసలు భయము ఉండదండి. అందుకే కీర్తనకారుడు చెప్తా ఉంటాడు. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 38వ వచనము చదవండి ఒకసారి. నీవిచ్చిన వాక్యము మనుషులలో మీకును భయమును పుట్టించుచున్నది, నీ సేవకునికి దాన్ని స్థిరపరచము. చూసారా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది మనుషుల కోసము ఎట్లాంటి అబద్ధమైన ఆడిస్తారు, మనుషుల యొక్క ఘనత కోసము ఎలాంటి అబద్ధమైన ఆడిస్తారు. కానీ దేవునిలో ఒక వాక్యము అనేది ఒక భయం లేకుండా పోయింది. ఈరోజు ఆ వాక్యము మనకు కలిగి జీవించినట్లయితే అట్టి వాక్యము మనము భయపడి దేవుని రాకడలో మనము ఎత్తబడాలంటే మనలో ఉన్నటువంటి వేషధారణ తీసివేయబడాలి.